మేం అలా చెప్పలే. ఉమ్మడి రాజధాని వ్యాఖ్యలపై మంత్రి బొత్స సమాధానం ఇది. ఏపీ రాజధానిగా హైదరాబాద్ను కొనసాగించాలంటూ వైసీపీ సీనియర్ నేత వైవి సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యలు రచ్చకు దారి తీయడంతో వైసీపీ దిద్దుబాటు చర్యలకు దిగింది. ఉమ్మడి రాజధాని వ్యాఖ్యలపై మంత్రి బొత్స సత్యనారాయణ బుధవారం మీడియాతో మాట్లాడుతూ హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అనేది తమ పార్టీ విధానం కాదని అన్నారు. వైవి సుబ్బారెడ్డి వ్యాఖ్యలను వక్రీకరించారన్నారు. అనుభవం ఉన్న నేత ఎవరైనా ఉమ్మడి రాజధాని వ్యాఖ్యలు చేస్తారా అంటూ ఎదురు ప్రశ్నలు వేశారు. 10 ఏళ్ల తర్వాత హైదరాబాద్ను ఉమ్మడి రాజధాని చేయడం ఎలా సాధ్యమవుతుందని అన్నారు. హైదరాబాద్ విశ్వనగరమని, అది ఏమైనా వేముల ప్రశాంత్ రెడ్డి సొంత ఆస్థానమా అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదని, లేని మాటలకు తామే మాట్లాడబోమని అన్నారు. చంద్రబాబు అర్ధరాత్రి పారిపోయి వచ్చిన కారణంగా ఇప్పుడు రాష్ట్రానికి రాజధాని లేకుండా పోయిందని ఆరోపించారు. గవర్నమెంట్ నుంచి రిపీట్ చేయండి అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు పదే చెప్తున్నారు. ఆశీర్వదించమని ఆయన పదే చెప్తున్నారు. మేము కూడా అదే చెప్తున్నాం. ఊరిక ఎందుకు మరి మాట్లాడుతున్నారో అర్థం అవట్లేదు. అనొచ్చు కదా, ఇగో ఇది లోపం ఉంది, ఇది లోపం ఉంది, ఇది లోపం ఉంది అంటే ఇప్పుడు నేను చెప్పిన 10 అంశాల్లో ఏది లోపం ఉంది, ఏది అందట్లేదు, ఏది చేయట్లేదు, ఇంతకు ముందు కంటే విద్యలో కానీ, వైద్యంలో కానీ, సంక్షేమంలో కానీ, వ్యవసాయంలో కానీ మేము అభివృద్ధి చేసాము, మళ్ళీ మాకు అవకాశం అంటే ఫైన్, తప్పు కాదు రాజకీయాలు. కానీ ఏమీ చేయక శూన్యాన్ని అరచేతిలో వైకుంఠం చూపెట్టి మళ్ళీ వాళ్ళు తగుదమ్మా అంటే ముందుకు వస్తుంటే పెద్ద అమాయకులు కాదు. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఇక్కడ మనకి సభ జరిగింది, పార్టీ కార్యక్రమం సిద్ధం భీముల్లో వేలాది కొద్దిగా లక్షల కూడా వచ్చారు కార్యకర్తలు, ప్రధాని. అవునా కదా చెప్పండి. ఇప్పుడు వచ్చి మళ్ళీ ఇవాళ ఏం మాట్లాడతారో మన 20లో జరిగింది, ఏ రకంగా వచ్చారు, ఏం మాట్లాడతారో అర్థం అవ్వదు. కాబట్టి దయచేసి అన్నీ పట్టుకుంటుకొని కన్స్ట్రక్టివ్గా ఏదైనా మాట్లాడినప్పుడు పూర్వపరాలతో, ఎందుకంటే కొత్త వాళ్ళు మాట్లాడితే పర్వాలే, పాత వాళ్ళు మాట్లాడినప్పుడు 14 సంవత్సరాలు వచ్చి రాష్ట్రం పరిపాలించినప్పుడు నా పరిపాలన జరిగిందని కంపారిజన్ చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. దాన్ని వేగంగా మాట్లాడడం మాత్రం అది సాంప్రదాయం కాదు, ప్రజలు దాన్ని హర్షించరు. కాబట్టి దయచేసి కన్స్ట్రక్టివ్గా ఏదైనా ఒక చెప్పదలుచుకుంటే కంపారిజన్ చేస్తూ చెప్పండి, దానికి సరైన వివరణ ఇస్తాం, సమాధానం చెప్తాం అని మీ ద్వారా ప్రతిపక్ష పార్టీ అని తెలుగుదేశం, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి తెలియజేస్తున్నాను. చెప్పండి, ఇంకేం కాదు. ఈ రాష్ట్రాన్ని 5 ఏళ్లలో చెడగొట్టింది సరిపోదా? ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలనను కూడా చెడగొట్టడానికి జగన్ పన్నాలు పట్టి ఉమ్మడి రాజధానిని మళ్ళీ కొనసాగించాలనే విషయాన్ని తెరపై తెచ్చారు. ఇప్పుడే జస్ట్ వీరభద్రరావు గారు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. వీరభద్రరావు ఇచ్చినా, ఇంకొకరు ఇచ్చినా ఉమ్మడి రాజధాని కొనసాగించిన స్టేట్మెంట్ ఎవరు ఇచ్చారు? చెప్పండి, అంతే కోరుతున్నాను. 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధాని, 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధాని, 10 సంవత్సరాల్లో అర్ధరాత్రి వచ్చి పరిగెట్టి ఓటుకు నోటు కేసులు వచ్చి అక్కడ వదిలేసి కట్టుబాట్లతో ఇంటికి వచ్చేసాము, చేసిన దొంగ పనికి వచ్చేసాము. అది వాస్తవం కాదా? అది దానికి మళ్ళీ సుబ్బారెడ్డి గారు ఏం చెప్పారో, ఆయన ఏమన్నారో ఒకసారి పరిశీలించుకుంటే తెలుస్తుంది. పెట్టుబడుల సాధనలో దేశ సగటు కన్నా ఆంధ్రప్రదేశ్ ముందు. విశాఖపట్నంలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సులో భాగంగా వచ్చిన మొత్తం ఒప్పందాల్లో 19% పెట్టుబడులు సాధన జరిగింది. ఇది దేశంలోనే సగటు పెట్టుబడుల సాధనతో పోలిస్తే 2% అధికం. దేశ సగటు పెట్టుబడుల సాధన రేటు 17%గా ఉంటే ఆంధ్రప్రదేశ్ కేవలం 1 సంవత్సరంలోనే 19% పెట్టుబడుల ఒప్పందాలను కార్యరూపంలోకి తెచ్చింది మంత్రి గుడివాడ అమర్నాథ్. Some of them are in the pipeline, some of them are in the commissioning. We have almost grounded 2,46,235 crores of investment out of 13.1 lakh crore investment that we have claimed in the Global Investment Summit, which is almost 19% of the investment. I think the overall average of grounding of MOUs in the country, and wherever these global investment summits or the partnership summits happen in the country, the average grounding of the MOUs is just
17 to 18% in the country, the average. But within 1 year of time in the state of Andhra Pradesh, we have already grounded 19% of the MOUs that we have done in the Global Investment Summit in the under the dynamic leadership of our Honorable Chief Minister, and we have constituted a committee under the leadership of the Chief Secretary of the state. We are doing continuous meetings. One of the result is the Vesuvius, the swapping of the land. They have requested, they have taken the land almost 5 to 10 years back, I think, 12 years back, and the swapping of the land has not just done because of the different various issues. We are so proactive. We wanted the investors to come down to the state of Andhra Pradesh, that to a company which is having operations almost from the last 20 years in the state, and we need to support people like you. So we are here to support all the industrialists. So we are glad that all the major economy drivers in the country, like Reliance, like Birlas, whatever companies that are there, we are thankful to you. We are there to support you. On behalf of the Honorable Chief Minister of Andhra Pradesh, we are just a phone call away from your issues and on the Department of Industries, let it be the MSME or the Industries Department. మత్స్యకార వాడ బలిజ కులస్తులకి 2024లో ఎమ్మెల్యే సీట్స్ ఇవ్వాలని కోరుతూ బీజేఎఫ్ ప్రెస్ క్లబ్లో ఉత్తరాంధ్ర మత్స్యకార ఐక్య వేదిక ఆదివారంలో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ ప్రెస్ మీట్లో ఉత్తరాంధ్ర మత్స్యకార ఐక్య వేదిక ముఖ్య ప్రతినిధి మాదా మహేష్ గారు మాట్లాడుతూ వాడ బలిజ కులస్తులు అధికంగా ఉన్న విశాఖ దక్షిణ నియోజకవర్గంలో మరియు పలాస నియోజకవర్గం మరియు ఎక్కడైతే వాడ బలిజ మత్స్యకారులు జనాభా అధికంగా ఉన్నారో అన్నింటిలో అన్ని రాజకీయ పార్టీలు వాడ బలిజ మత్స్యకారులకి ఎమ్మెల్యే సీట్స్ ఇస్తే వాడ బలిజ కులస్తులని గెలిపిస్తామని మరియు మరొక ఉత్తరాంధ్ర మత్స్యకార ప్రతినిధి ఉమ్మడి అప్పారావు మాట్లాడుతూ మత్స్యకారులకు ఆదరించని రాజకీయ పార్టీలకి వాడ బలిజ కులస్తులు మద్దతు ఉండదని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఉత్తరాంధ్ర మత్స్యకార ముఖ్య ప్రతినిధులు కందుల పైడిరాజు గారు మరియు గరికిన అప్పలరాజు గారు మా రాజకీయ పక్షాన తగిన ప్రాధాన్యత ఇస్తారని అన్ని రాజకీయ పార్టీలకి మేము విన్నవిస్తూ, ఎటువంటి అవకతవకలు పడినా సరే మేము రేపు రాబోయే రాజకీయ ఎన్నికలలో మొత్తం అందరినీ కూడా, అన్ని పార్టీ నాయకులను కూడా మేము ఉద్దేశించి మాట్లాడుతున్నాము. దయచేసి ఇప్పటికే మేము ఎంత వెనకబడుతూనే ఉన్నామో ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు, రాష్ట్ర నాయకత్వానికి తెలుసు, రాష్ట్ర అధికార గణానికి కూడా తెలుసు. ఎప్పుడు కూడా ఓట్లు వేసే వ్యక్తులుగానే మిగిలిపోతున్నాము. దయచేసి ఈ రోజు ఇక నుంచినైనా సీట్లు కేటాయించి అసెంబ్లీకి పోటీ చేసే అవకాశం కల్పిస్తారని మేము రిక్వెస్ట్ చేస్తూ డిమాండ్ చేస్తున్నాము. అలాగే ఈ అభివృద్ధి పేరుతో అనేక కర్మాగారాలు మా సముద్ర తీర ప్రాంతాన నిర్మిస్తున్నారు. కానీ ఉపాధి కల్పిస్తామని హామీ అయితే ఇస్తున్నారు, కానీ అది రాతలో మాత్రమే అవుతుంది, కానీ చేతలు ఎటువంటి దగ్గర కావడం లేదు. ఇక రేపు రాబోయే రోజుల్లో ఈ కర్మాగారాల నిర్మాణంలో కూడా మమ్మల్ని భాగస్వాములు చేసి ఉపాధి నిమిత్తం మా కుటుంబాలని ఆర్థికంగా ఆరోగ్యపరంగా ఆదుకుంటారని ఈ ప్రభుత్వాలని రాజకీయ పార్టీలని మేము రిక్వెస్ట్ చేస్తూ డిమాండ్ చేస్తున్నాము. అలాగే మత్స్య సంపద ఇప్పటికే చాలా ఎంతో అంతరించిపోతుంది. అనేక రకమైన ఈరోజు మత్స్య జాతులు సంఖ్య రోజు రోజుకి తగ్గిపోతుంది. దానిని పెంచే విధంగా కర్మాగారాలు నాయకులు కానీ, కర్మాగారాలు పెట్టే అధికారులు కానీ, ఆ యొక్క మేనేజ్మెంట్ ఒక నీరు పొల్యూషన్ కానీ, గాలి పొల్యూషన్ కానీ తగు చర్యలు తీసుకొని మత్స్యకార గ్రామాల ప్రజలు ఆరోగ్యాన్ని కాపాడతారని, ఇవన్నీ జరగాలంటే మేము ఓట్లు వేయడమే కాదు, మాకు కూడా పోటీ చేసే అవకాశం ఇస్తే మా ఉత్తరాంధ్ర నాయకులు ఏ అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఉత్సాహవంతులైన నాయకులు ఉన్నారు. ఈరోజు ఇంజనీర్ చేసేటోళ్ళు ఉన్నారు, ఒక డాక్టర్ చేసేటోళ్ళు ఉన్నారు, అలాగే ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్ పరంగా కూడా మంచి ఉన్నతమైన చదువులు చదువుతూ మంచి ప్రజా పరిపాలన మీద, ప్రజా కష్ట సుఖాల్లో అవగాహన వ్యక్తులు ఉన్నారు. వాళ్ళందరినీ గుర్తించి ఈరోజు డబ్బు ప్రాతిపదిక కాకుండా కులగణన ప్రాతిపదికగా జనాభా రీత్యా ఇంత ఎక్కువ సంఖ్య ఉన్నప్పటికీ కూడా ఎంతో వెనుకబడతానికి గురవుతున్నాం మేము. దయచేసి ఇది రిక్వెస్ట్ అనుకోండి. రేపు రాబోయే రోజుల్లో మత్స్యకార గ్రామాల్లో
అన్ని రాజకీయ పార్టీ నాయకుల్ని కూడా వ్యతిరేకించి ఎక్కడికక్కడ అడ్డుకట్టు వేసే రోజు రాబోతుంది. అంతవరకు వెళ్లకుండా ఉండాలంటే ఈ అసెంబ్లీ ఎన్నికలలో ఉత్సాహవంతులైన విద్యావంతులైన వ్యక్తులకి అన్ని నియోజకవర్గాల్లో కూడా మా మత్స్యకార నియోజకవర్గాల్లో ప్రాధాన్యతను బట్టి జనాభా ప్రాధాన్యతను బట్టి సీట్లు కేటాయించి రాజకీయంగా ఒక ఎదుగుదలకి సపోర్ట్ చేస్తారని అన్ని రాజకీయ పార్టీలు కూడా విన్నవించుకుంటున్నాం. సీఎం ఎన్ని జిమ్మిక్కులు చేసినా ప్రజలు నమ్మరు. వైసీపీ ప్రభుత్వం దాటిపోతుందనే విషయం ప్రజలకు తెలిసిపోయిందని మాజీ మంత్రి దాడి వీరభద్రరావు అన్నారు. విశాఖ టీడీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఎన్ని జిమ్మిక్కులు చేసినా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని అన్నారు. ఈ ప్రభుత్వాన్ని వదిలించుకోవాలని ఎన్నికల కోసం ప్రజలు ఎదురు చూస్తున్నట్లు తెలిపారు. ఏ వర్గం కూడా ఈ ప్రభుత్వం పట్ల సంతృప్తికరంగా లేదన్నారు. రాష్ట్రాన్ని అతలాకుతలం చేయడం, ప్రశాంతంగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని కూడా అతలాకుతలం చేయడానికి ప్రయత్నం చేయడం అనేటువంటిది మంచిది కాదు జగన్ గారు. ఇది సరైనటువంటి విధానం కాదు. ఒక మనిషిగా హ్యూమన్ టచ్ లేని మనిషిగా మీరు మారిపోయారు. దేర్ షుడ్ బి హ్యూమన్ టచ్ ఫర్ ఎవ్రీబడి. మీకు హ్యూమన్ టచ్ లేదు, మానవతావాది కాదు మీరు. అంతేగాని ప్రజలతో ఆటలాడుకునేటువంటి పద్ధతిలో ప్రజలను నరకం చూపించాలనేటువంటి విధానం మానుకోండి. 60 రోజుల్లో మీరు ఇంటికి వెళ్ళిపోతున్నారు. ఈ 60 రోజులు కూడా మమ్మల్ని బతకనవరా? ఈ రాష్ట్ర ప్రజలు బతకనవరా? ప్రశాంతంగా ఉన్నవరా? కొంచెం మారండి. 60 days అయినా కొంచెం మానవుడిగా బతకండి అని నేను జగన్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాను. నేను చేసినటువంటి ఏకైక తప్పు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం. ఆయన నేను చేరేటప్పుడు చెప్పాను, నేను చేరనండి, మా అబ్బాయి చేరుతారు, మా కేడర్ చేరతారండి. లేదన్నా, మీరు నా తండ్రి లాంటి వాళ్ళు, మీరు ఉండాలి నా దగ్గర. నేను నా నాన్న బోర్డు అంత డబ్బు నాకు ఇచ్చాడు, నేను డబ్బు కోసం చూడను, అవినీతి అనేది దగ్గరికి చేరనివ్వను, అవినీతి లేని ప్రభుత్వాన్ని నేను ఏర్పాటు చేస్తాను. ఒక నా ఫోటో 20 సంవత్సరాల పాటు ప్రజలు వాళ్ళ ఇళ్లలో పెట్టుకునేలాగా నేను పరిపాలన నడుపుతాను. నాకు మీరు అండగా ఉండాలి, మీరు చేరాలి, మీరు చేరితేనే నాకు అడ్వాంటేజ్ ఉంటుంది, మీ సలహాలు కావాలి అన్నారు. అయిపోయింది, ఆ వేళతో క్లోజ్. అయిపోయిన తర్వాత ఓన్లీ వన్స్ 5 సంవత్సరాల్లో ఒకే ఒక్కసారి ఆయనతో మాట్లాడటం జరిగింది. అయిపోయింది. తర్వాత ఇక్కడికి వచ్చినప్పుడు, ఎయిర్పోర్ట్కి వచ్చినప్పుడు ఆంక్షలు, మొన్న వచ్చినప్పుడు కూడా లాస్ట్ 8 months బ్యాక్ వచ్చినప్పుడు కూడా ఎయిర్పోర్ట్కి అదాని ఏదో ప్రాజెక్ట్ ఇనాగ్రేషన్కి వచ్చినప్పుడు అంతా బాగుందా అన్న అన్నాడు. ఎన్నాళ్ళు బాగుందని చెప్తాం? బాగోలేదండి అని చెప్పాను. అన్నారు. పక్కన సుబ్బారెడ్డి గారు ఉన్నారు, అదేంటి అన్నారు, ప్రజలు నరకం చూస్తున్నారండి అని చెప్పాను. ఎందుకంటే ఏం చెప్పాలి కదా, ఒక్క సెంటెన్స్లో ప్రజలు నరకం చూస్తున్నారండి మీ పాలనలో అని చెప్పాను. ఏం చిన్న ఏంటి ఇలాగంటున్నారు, అంత బాగుందన్నో, ఇలాగ ఉన్నదంటే తేడాన్ని ఇలా చెప్తున్నారు అన్నారు. నేను చూస్తాను కదా, చెప్తాను కదా, నేను చెప్తాను కదా అంటారు. ఏం చెప్తారు సార్, నేను కదిపాను కదా, మూవ్ చేశాను కదా, చెప్పండి జిల్లా పరిస్థితి ఎలాగుందో చెప్పండి. బట్ రాష్ట్రం సంగతి నాకు అక్కర్లేదు, జిల్లా పరిస్థితి ఎలాగుందో చెప్పండి. అంటే చిన్న నువ్వు దాడన్నతో మాట్లాడి నేను తీసుకుని నా దగ్గర మనం మాట్లాడుకుందాం అన్నాడు. అంత ఫాస్ట్. ఆయన చెప్పింది అబద్ధం నాకు తెలుసు. ఇది అలా చెప్తారు. ఆ తర్వాత కేఎన్ఆర్ అని పిఏ ఉంటాడు. ఆ పిఏ సార్ ఇందాక వీరభద్రాలు ఫోన్ చేసి రమ్మనంటే కన్ను గెడతాడట. అది అంటే ఆ ఊసేది కుదరదని చెప్పి ఇక్కడ అందరికీ ఎక్స్ఎమ్ఎల్ఏస్ అందరికీ ఎటువంటి మర్యాద, నాకు ఒకటికే కాదు, అందరికీ ఇదే మర్యాద. ఈ విధంగా ఆయన ఎవరి మాట వినరు, ఎవరిని అడగరు. ఆయనకి సలహాదారులను పెట్టుకున్న వాళ్ళు కూడా దగ్గరికి చేరనివ్వరు. తెలుసు కదా సలహాదారు రామచంద్రమూర్తి గారు ఏం చేశారు. ఆయన పాపం సలహాదారు కింద నియమింపబడిన తర్వాత జర్నలిస్టు, సీనియర్ జర్నలిస్ట్, ఆయన ఏదో ఎడ్యుకేషన్ గురించి కొన్ని పాలసీల గురించి మాట్లాడితే, అన్న నీకేదో కారు ఇచ్చాను, జీతం ఇస్తాను, హాయిగా ఉండు, నువ్వు అన్ని రెడీ అని నాకు సలహాలు చెప్పకని చెప్పాడు.
ఈ విధంగా నియంత అంటే మామూలు నియంత కాదు, ప్రజలని కలవని. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తాజాగా జగన్ సర్కారుపై నిప్పులు చెరిగారు. వైసీపీది దున్నపోతు ప్రభుత్వం అని విమర్శించిన ఆయన యాత్ర 2 ఒక చెత్త సినిమాని దుయ్యబట్టారు. మన్యం జిల్లాలో జరిగిన శంకారావం సభలో లోకేష్ మాట్లాడుతూ కలుషిత నీరు త్రాగి మృతి చెందిన కుటుంబాలకు కూడా పరామర్శించిన దిక్కుమాలిన సీఎం జగన్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదల జీవితాలతో ఆడింది చాలదా జగన్ అని ప్రశ్నించారు. ఆడుదాం ఆంధ్రాలో కూడా జగన్ కపట రాజకీయాలనే ఆరోపించారు. పార్థసారథి వంటి సీనియర్ నేతకు కూడా జగన్ దర్శనం దొరకదని చెప్పారు. ఎన్నికల ముందు 25 ఎంపీలు గెలిస్తే ఢిల్లీ మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తామని చెప్పిన జగన్ ఆ దిశగా కృషి చేశారా అని నిలదీశారు. పరిష్కరించే పరిస్థితులు లేరు. ఇక్కడున్న ప్రజలందరినీ కోరుతున్నా, 2024లో తెలుగుదేశం జనసేన పార్టీ అభ్యర్థిని గెలిపించండి. నేను ఇవ్వబోయే హామీలన్నీ వ్యక్తిగతంగా నిలబెట్టుకునే బాధ్యత నేను తీసుకుంటా. మొదటిది, తెలుగుదేశం జనసేన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన మొదటి 2 సంవత్సరాల్లో 100 పడకల హాస్పిటల్ మేము పూర్తి చేస్తాం. పెద్దలు కోరినట్టు సాగునీటి ప్రాజెక్టులన్నీ యుద్ధ ప్రాతిపదికంగా మేము పూర్తి చేస్తాం. రద్దయిన జియో నంబర్ 3 మళ్లీ తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటాను. ఐటీడీఏలకి అవసరమైన మేరకు నిధులు కేటాయించి బలోపేతం చేసి తాండాలో నివసిస్తున్న గిరిజనులకు ఇల్లులు కూడా కట్టించే బాధ్యత మేము తీసుకుంటాం. ఇంకా లారీ బిజినెస్ పైన ఇక్కడ చాలా మంది ఆధారపడి ఉన్నారు. లారీ డ్రైవర్ని ఓనర్ని నేను కలిశాను. రే పద్దా క్వార్టర్ బాటిల్ గురించి ఎందుకు ఆగండి, ఒక్క నిమిషమా. లారీ డ్రైవర్ని లారీ ఓనర్లు కూడా నేను కలిసా. తమ్ముడు కూర్చో తమ్ముడు, రే పద్దా క్వార్టర్ బాటిల్ గురించి ఎందుకు. లారీ డ్రైవరు లారీ ఓనర్లు కూడా నేను కలిసా. ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళపైన కూడా బాధుడే బాధుడు, అన్ని పనులేసి బాధుడే బాధుడు. లారీ డ్రైవర్లకి ఓనర్లకి నేను హామీ ఇస్తున్నా, 2 నెలల్లో ఓపిక పట్టండి. భారతదేశంలోనే అతి తక్కువ పన్ను ఉండే విధంగా చేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. ఆపేసి మూతపడిన జూట్ మిల్ మరీ తెల్పించే బాధ్యత మేము తీసుకుంటాం. ఉత్తరాంధ్రకు చెప్తున్నా, ఉత్తరాంధ్రకు ఎట్లయితే అనంతపూర్కి కియా ఫ్యాక్టరీ తీసుకొచ్చి ఆ ప్రాంత రూపురేఖలు మార్చామో అదే విధంగా ఉత్తరాంధ్రకి పెద్ద ఎత్తున పరిశ్రమలు తీసుకొస్తాం, సెజ్ ఏర్పాటు చేస్తాం, స్థానికులకే ఉద్యోగాలు కల్పించే బాధ్యత నేను వ్యక్తిగతంగా తీసుకుంటాను. ఇంకా గిరిజనులకి రావాల్సిన 17 సంక్షేమ కార్యక్రమాలు మళ్ళీ మేము అందిస్తాం. గిరిజనులందరూ ఒకటే గుర్తుపెట్టుకోవాలి, రాష్ట్ర వ్యాప్తంగా మొన్న 7కి 7 సీట్లు మీరు వైకాపా పార్టీని గెలిపించారు. ఆ 7 నియోజకవర్గాల్లో కనీసం ఒక్క అభివృద్ధి కార్యక్రమం జరిగిందా అని ఆలోచించమని కోరుతున్నా. 7కి 7 తెలుగుదేశం పార్టీకి ఇవ్వండి, అభివృద్ధి ఏంటో చేసి చూపించే బాధ్యత మేము తీసుకుంటాం. తెలుగుదేశం పార్టీ బలం, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. అన్న విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఏ ముహూర్తంలో పార్టీ స్థాపించారో తెలియదు కానీ భారతదేశంలోనే కార్యకర్తల పార్టీ అంటే గుర్తొచ్చే మొదటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అందుకే 2014లో మీకోసం కార్యకర్తల సంక్షేమ నిధి ఏర్పాటు చేశాం. భారతదేశంలో ఎప్పుడు లేని విధంగా ప్రతి కార్యకర్తకి 2 లక్షల ప్రమాద బీమా తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇప్పటికీ దాదాపు 100 కోట్ల రూపాయలు కార్యకర్తల కుటుంబాలకు ఇచ్చి ఆదుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ. అంతెందుకు, ఒక్క నిమిషం తమ్ముడు, అంతెందుకు కార్యకర్తలు ఎవరన్నా చనిపోతే వాళ్ళ పిల్లల్ని దత్తకు తీసుకుని చదివిస్తుంది నా తల్లి భువనేశ్వరి అమ్మ. నాకు అక్క చెల్లెలు లేరు, అన్న తమ్ముళ్ళు లేరు, కానీ 60 లక్షల మంది కార్యకర్తలు నాకు అక్క చెల్లెళ్ళు అన్న తమ్ముళ్ళు. అదే మా కుటుంబానికి కార్యకర్తలకు ఉన్న అనుబంధం. 2019 నుంచి 24 వరకు మన పైన అనేక కేసులు పెట్టారు, నా పైన కూడా 22 కేసులు పెట్టారు.
ఇక్కడున్న కార్యకర్తలు అడుగుతున్నా, 22 కేసుల కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళ చేతులు పైకెత్తండి. అరే జగన్ మన కార్యకర్త కాదురా బాబు, అలాంటి వాడికి మనం ఎందుకు సొప్పెత్తిస్తాం? చిచ్చి గలీజుడు. 22 కేసుల కన్నా ఎక్కువ ఎవరికి లేదా? నాకున్నాయి. SC ST కేసు పెట్టారు నా పైన.